అమర్నాథ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ పోలీసులను ఆశ్రయించారు. తనను హత్య చేస్తామంటూ మాజీ మంత్రి అమర్నాథ్ అనుచరులు బెదిరించారని బీవీ రామ్ ఆరోపించారు. ఈ విషయంపై గతంలో కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి ఫలితం లేదని బీవీ రామ్ ఆవేదన చెందారు. ప్రజా ఫిర్యాదుల వేదికలో విశాఖ నగర పోలీస్ కమిషనర్కు లిఖితపూర్వకంగా వినతి పత్రం అందజేశారని, కమిషనర్ సానుకూలంగా స్పందించారని బీవీ రామ్ తెలిపారు. ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఆయన అనుచరుల చేత ఫోన్ చేసి బెదిరించి చంపుతామని చెప్పి ఇష్టమైనటువంటి బూతులు తిట్టి చేశారు. దీనిపైన గతంలో మేము కమిషనర్ ఆఫ్ పోలీస్కి, ఎంబీపీ పోలీస్ స్టేషన్కి, కలెక్టర్కి, హోమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన జరగలేదు. దీనిపైన యాక్షన్ తీసుకోమని చెప్పి నేటి మధ్యాహ్నం సిపి గారు కొట్టడం జరిగింది. సిపి గారు వెంటనే స్పందించి ఎంబీపీ పోలీస్ ఫోన్ చేసి నాడు ఇచ్చిన కంప్లైంట్ పైన ఏం చర్యలు తీస్తున్నారో అది యాక్షన్ తీసుకోమని చెప్పి కేసు కట్టమని చెప్పి ఇష్టం జరిగింది. నేను ఒకటే చెప్పాను, నేను ఒక ఇండస్ట్రియలిస్ట్ని, మా ఫ్యామిలీ అంతా పొలిటికల్ ఫ్యామిలీ. కేంద్ర మంత్రులు చేశారు సార్ ఇంద్ర క్యాబినెట్లో, మాజీ క్యాబినెట్లో. మేము జస్టిస్ అడుగుతున్నాం తప్ప అన్యాయం అడగట్లేదు. వీ వాంట్ జస్టిస్. అలాంటి వ్యక్తులు పరీక్ష కావాలని నాడు పోలీసులు పూర్తిగా ఆ గవర్నమెంట్ కుమ్మగాశారు. ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు చెప్తేనే, మినిస్టర్లు చెప్తేనే చేశారు. దిస్ ఈజ్ అన్ఫేర్ అని చెప్పాను. సో వీ వాంట్ జస్టిస్ ఇన్ దిస్ ప్రజెంట్ గవర్నమెంట్. వీ వాంట్ జస్టిస్. అమర్నాథ్ని, కుమార్ని వీళ్ళపైన కేసు కట్టి అరెస్ట్ చేయమని చెప్పి కోరాం. సిపి గారు వెంటనే సానుకూలంగా స్పందించి ఎంపీ పోలీసుని ఫోన్ చేసి డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో అదే కానీ వాస్తవం అయితే వెంటనే లీగల్ యాక్షన్ తీసుకోమని చెప్పి కేసు కట్టమని చెప్పారు. సో డెఫినెట్గా అమరు చేసిన అరాచక విశాఖపట్నం అంతా కాదు. సో